తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి రోజుకో కొత్త అవినీతి బయటకు తీస్తా ఉన్నారు ఇప్పుడు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా గతంలో చూస్తే లడ్డూ కేసు కానీ, పరకామణి కేసు కానీ ఇంకా దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలో ఈరోజు ఏటా కూడా కొనుగోలు చేసే శాలువాలకు సంబంధించి కూడా 2019 నుంచి 2024 వరకు దాదాపు 80 నుంచి 90 కోట్లు అవినీతి జరిగిందని చెప్పేసి టీటీడీ చైర్మన్ వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించి ఏసీబీకి కూడా విచారణ నిమిత్తం ఇవ్వడం జరిగింది. ఏంటండి ఎలా చూస్తారండి అసలు 2019 నుంచి 2024 వరకు తిరుపతి పరిస్థితి ఎలా ఉండేదంటారు అసలు? నమస్కారం అండి. ఒక ఒక వ్యక్తి హిందూ ధర్మం మీద అలాగే సనాతన ధర్మం మీద ఒక అవగాహన నమ్మకం లేని వ్యక్తిని ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే ఏం జరుగుతుంది అనే దానికి నిదర్శనం 2019-2024 మధ్య మన తిరుమల తిరుపతి దేవస్థానం ఆవరణ ప్రాంగణంలో స్వామివారి వివిధ అంశాల మీద జరిగిన ఈ సంఘటనలన్నీ మనకి ఒక నిదర్శనం అన్నమాట. ఇప్పుడు మీరు చెప్పారు ఏదైతే కల్తీ నెయ్యి, అలాగే పరకామణి విషయం చోరీ కేసు కానీ, అలాగే ఏదైతే సంవత్సరానికి శాల్వాలు కొనుగోలు విషయంలో జరిగిన అవినీతి కానివ్వచ్చు. అంటే ఇవన్నీ ఇప్పటి వరకు గత 5 సంవత్సరాలు బయటపడకుండా ఇప్పుడే ఎందుకు బయటకు వస్తున్నాయా అంటే ప్రభుత్వం మారటం. అదే ఈ ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం కనుక రాకుండా అదే ప్రభుత్వం కొనసాగినట్లయితే ఈ జరిగిన విషయాలన్నీ అలాగే మరుగున పడిపోయి జరగాల్సిన నష్టం జరిగిపోయేది. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం కూటమి గెలిచి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఇదేంటి ఈ ప్రభుత్వం సనాతన ధర్మం మీద అలాగే మిగతా అన్ని మతాల మీద కూడా ఒక అవగాహన నమ్మకం ఉన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు తిరుపతిలో ఏం జరిగింది గత 5 సంవత్సరాల్లో అనే విషయాన్ని టీటీడీ చైర్మన్ గా కొత్తగా ఎన్నిక జరిగిన తర్వాత కమిటీ నియామకం జరిగిన తర్వాత అంశాలను పరిశీలిస్తే ఇప్పుడు రోజుకొకటి వింటున్నాం. మీరు చెప్పినట్లుగా రోజుకొకటి వింటున్నాం. అట్లాగే అప్పుడు సిటీ దర్యాప్తు జరిగింది. నాసిరకం నెయ్యి ఏదైతే మనం అపురూపంగా అతి విలువగా మనకి ఏదైతే అత్యంత ప్రధానంగా భావించే మన తిరుమల తిరుపతి దేవస్థానం మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ఇతర ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎంతో మనం దాన్ని ఏమంటాము మనం చాలా ఆదరంగా దాన్ని నాకు మాటలు చెప్పడం రావట్లేదు. దాన్ని ఎంతో ఇదిగా మనం పవిత్రంగా భావించే మన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదం విషయంలో కల్తీ నెయ్యికి అక్కడ కూడా భగవంతుడి విషయంలో కూడా అవినీతి జరిగింది అని చెప్పుకోవడానికి చాలా సిగ్గుగా ఉంది, బాధాకరం అన్నమాట. అవినీతి జరిగిందా లేదా అనేది చూసుకుంటే ఇప్పుడు దాన్ని కమిటీ వేయడం జరిగింది, సిట్ వేయడం జరిగింది, అలాగే ఏసీబీకి కూడా ఇవ్వడం జరిగింది, సిబిఐకి ఇవ్వడం జరిగింది. దాని రిపోర్ట్స్ వచ్చాయి. దాని మీద ఇప్పటి వరకు కొంతమంది అరెస్ట్ అవ్వడం కూడా జరిగింది. మరి ఏది జరిగినప్పుడు ఆ రోజున భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు, మన స్వామివారి కోనేటిలో దిగి స్నానం చేసి తడి బట్టలతో ప్రమాణం చేసి చెప్పాడు ఆయన, ఇక్కడ అవినీతి జరిగింది, నేను స్వామివారి సొమ్ముని ఏదైనా తిన్నట్లయితే అవినీతి జరిగిందని నిరూపిస్తే నేను ఇట్లా ప్రమాణం చేస్తున్నానని చెప్పేసి చెప్పాడు భూమన కరుణాకర్ రెడ్డి గారు. మరి ఇప్పుడు ఏమైపోయారు? జరిగిన దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? వాళ్ళది కాదా బాధ్యత? కమిటీ ఉన్నది వాళ్ళు కాదా? పాలక మండలి వాళ్ళు కాదా? అధికారంలో ఉన్నది వాళ్ళు కాదా? ప్రభుత్వం వాళ్ళది కాదా? ఇలాంటి విషయాలు స్వామివారి విషయంలోనే అలా జరిగితే ఇంకా సామాన్యుడి విషయంలో ఎన్ని జరుగుంటాయి మీరు ఆలోచించండి ఒకసారి. అంటే ముఖ్యంగా పరకామణి కేసు కూడా చాలా చిన్న చోరీ, దాన్ని కూడా భూతద్దంలో పెట్టి ఈ రోజు ఏదో లబ్ధి పొందాలని చెప్పి కూటమి ప్రభుత్వం యోచిస్తుందని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాట్లాడారు. ఈ రోజు ఈ శాల్వాలకు సంబంధించిన అవినీతి విషయం మీద కూడా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఏదో రకంగా తిరుపతిని భ్రష్టు పట్టించాలని జరగనిది జరిగినట్టుగా చిత్రీకరిస్తుంది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూస్తారు వీళ్ళిద్దరు వ్యాఖ్యలు? భ్రష్టు పట్టించాలని చూస్తోంది కూటమి ప్రభుత్వమా, ఆల్రెడీ భ్రష్టు పట్టించింది మీ ప్రభుత్వమా? తేల్చుకోవాలి ఈ విషయాలు. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో ఏదైతే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొండపైన మన అతి పవిత్రంగా భావించే మన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాంగణంలో ఎన్ని విషయాలు జరిగినాయి అనేది, అక్కడ ఉన్న హాస్పిటల్ కొబ్బరి చెట్ల మీద అన్యమత ప్రచారం సిలువలు ఏ విధంగా అక్కడ వెలిసినాయి అనేది, అలాగే అన్యమత ప్రచార వెహికల్స్ ఏ విధంగా కొండపైకి వచ్చి హల్చల్ చేశారు అనేది ప్రజలందరికీ తెలుసు. ఆ విషయం ప్రతి మీడియా ఆ రోజున వెల్లడించింది. ఇవన్నీ భ్రష్టు పట్టించింది మీరా లేదంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వము ఆ
భ్రష్టు పట్టించిన అంశాల మీద వివిధమైన రకమైన అంశాలను వెలుగులోకి తీసుకొచ్చి ప్రజలకు అందరికీ తెలియజేస్తోంది కుటుంబ ప్రభుత్వం. ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి. అలాగే వైసీపీ ప్రభుత్వం కూడా ఎప్పుడైనా సరే మీరు ఒక తప్పు చేస్తే కాలం పట్టచ్చేమో కానీ దాని కాలం సమాధానం చెప్తుంది. ఎప్పటికైనా సరే మీరు శిక్షార్హులే. జరిగిన అవినీతికి, అది స్వామివారి విషయంలో మీరు ఏం జరుగుతుందిలే, స్వామివారు వచ్చి చూస్తారా మమ్మల్ని, మేము చేసిన పనుల్ని ఆయన చూస్తారా, మాకు శిక్ష విధిస్తారా అని అనుకుంటే అది చాలా పొరపాటు. ఇప్పటికి కొంతమంది జైల్లోకి వెళ్ళటం జరిగింది. మిగతా వాళ్ళు కూడా మొత్తం పరిశీలిస్తారు. మిగతా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా శిక్షించబడతారు. అంటే పరకామణి చోరీ అనేది చాలా చిన్నదిగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడాన్ని, చంద్రబాబు నాయుడుతో పోలిస్తే పరకామణి కేసు అనేది చాలా చిన్నదే అని చెప్పేసి సమర్థిస్తూ వైసీపీ నాయకులు పేరు నాని కానీ అంబటి రాంబాబు కానీ మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు? ఎలా చూడొచ్చు అంటే, దొంగలకి తాను చేసిన దొంగతనం ఎప్పుడు చిన్నగానే ఉంటుంది. అవినీతి పరులకి తాను చేసిన అవినీతి కొంచెమే కదా అనే చెప్తారు వాడు ఎప్పుడైనా కానీ. ఏం చెప్తారు? అలాగే మీరు కొన్ని క్రిమినల్ కేసులు కానీ సిబిఐ కేసుల్లో మీరు ముద్దాయిగా ఉన్న మీరు ఆ పరకామణి చోరీ చిన్నదని కాక పెద్దదని చెప్తారా అండి? వాళ్ళు చెప్పి మీరు అడగటం, నేను మీకు సమాధానం చెప్పటం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది ఇదంతా. అంతే కదా, ఒక దొంగ నువ్వు దొంగతనం చేసావయ్యా అంటే అది ఏముంది చిన్న దొంగతనం అంటాడు. అట్లాగే వీళ్ళ భాష కూడా ఎలా ఉందంటే, స్వామివారి పరకామణిలో దొంగతనం జరిగితే ఆ చోరీ చిన్నది, వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు అలా అంటున్నారు, కుటుంబ ప్రభుత్వం ఇలా అంటుంది అని అనటం చాలా హాస్యాస్పదం అనమాట. అలాగే అవినీతి పరులు అవినీతి చేశారని చెప్పుకోవడం, చోరీ వీళ్ళు దొంగతనం చేశారని చెప్పుకోవటం, అది ఇక వాళ్ళకి అదంతే. ఇక వాళ్ళు అలాగే మాట్లాడతారు. వాళ్ళకి ఏవి పెద్దగా అనిపించవు. ఎందుకంటే వాళ్ళు ఉన్న దారి అదే కాబట్టి ఆ దారి వాళ్ళకి బహత్తరంగా కనపడుతుంది.